చూడండి, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య టెన్షన్స్ చాలా కాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందని, అది తమకు అతిపెద్ద సెక్యూరిటీ థ్రెట్ అని చెప్తూ ఇరాన్ పైన పదే పదే దాడులు చేస్తోంది. కానీ మరోవైపు ఇరాన్ మాత్రం తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కేవలం పీస్ఫుల్ పర్పసెస్ కోసం మాత్రమే అని వాదిస్తోంది. అంటే ఎలక్ట్రిసిటీ, మెడికల్ మరియు రీసెర్చ్ అవసరాల కోసం మాత్రమేనని, తాము ఎలాంటి అటామిక్ బాంబ్ తయారు చేయటం లేదని పదే పదే స్పష్టం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో యుఎస్ మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ క్యాపిటల్ అయిన తెహరాన్ తో పాటు పలు ప్రాంతాలపై భారీ మిజైల్ స్ట్రైక్స్ చేశాయి. దీనికి ధీటుగా బదులిస్తూ ఇరాన్ కూడా కువైత్, యుఏఈ మరియు బహ్రెయిన్ లాంటి అరబ్ దేశాల్లో ఉన్న యుఎస్ మిలిటరీ బేసెస్ పైన మిజైల్స్ మరియు డ్రోన్స్ తో బిగా ఎదురుదాడి చేసింది. అయితే రీసెంట్ గా యుఎస్ మరియు ఇరాన్ మధ్య జరిగిన నెగోసియేషన్స్ లో ఒక ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. అమెరికా గనక తమపై విధించిన శాంక్షన్స్ ని పూర్తిగా ఎత్తివేస్తే తమ న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది.